వెంకటేష్ గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. సార్, వెంకటేష్ గారు, రోజా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ చేయడం జరిగింది. రోజా గారు ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం నగర్లో అసలు ఆవిడకి ఎటువంటి పట్టు లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మీద కూడా ఆవిడ అనేక విమర్శలు చేశారు. అనేక కేంద్రం యొక్క నిధులను సద్వినియోగం చేసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మాజీ మంత్రి మాట్లాడారు. ఆవిడ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందంటారు, ఏమంటారు మీరు? ముందుగా మీకు, మీ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు ఇప్పుడు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు రోజా గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవంగా ఆ భాషను ఖండించదగిన భాష. ఖచ్చితంగా అది ఎంకరేజ్ చేయాల్సినటువంటి భాష అయితే ఖచ్చితంగా కాదు. ఎప్పుడైతే రాజకీయాల్లో లేదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క భాష లాగానే ఉండాలి. బట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి గురించి సంబోధించేటప్పుడు కాస్త మినిమం కామన్ సెన్స్ తో గౌరవంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా చూడాల్సినటువంటి ఒక విషయం. దీని విషయంలో, ఈ వ్యాఖ్య విషయంలో ఖచ్చితంగా రోజా గారు మాట్లాడినటువంటి భాష అయితే ఖండించదగినదే. దీన్ని ఎటువంటి సందర్భంలో కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే లేదు. ఇక జనసేన వాళ్ళు రోజా గారి వ్యాఖ్యల్ని ఖండించడం, లేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి ఇంకా చాలా జుగుప్సాకరంగా మాట్లాడటం ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ కాదు. ఆవిడ మాట్లాడింది కదా అని చెప్పేసి మనం కూడా అదే భాషని, లేకపోతే అంతకన్నా దిగువ స్థాయి లాంగ్వేజ్ ని మాట్లాడటం అనేది వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నారు కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు కూడా అవైలబుల్ కాదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నప్పుడు రాజకీయాల్లో కాస్త హుందాతనం ఎంతవరకు లేకపోయినా మనం కొంచెం హుందాగా ఉండటం అనేది అవసరమైనటువంటి విషయం. ఇక కేంద్రం నుంచి వచ్చిన నిధులు దగ్గర 10,000 కోట్ల పైన, 2024-25లో 5,000 కోట్ల పైన మురిగిపోయినాయి, ఎటువంటి యూజ్ చేసుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆవిడ ఎలా చూస్తారు? ఇప్పుడు పరిపాలన విషయాల్లో కానివ్వండి, రాజకీయ విమర్శలు కానివ్వండి, ఇవి చేసే క్రమంలో పత్రికలన్నీ కూడా ఈరోజు అటు ఆంధ్రజ్యోతి పత్రికలో 5,000 కోట్లు పైచిలుకు రాశారు, సాక్షి పత్రికలో 10,000 కోట్లు పైచిలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పేసి బాహాటంగా రాశారు. దీనికి కొత్తగా రోజా గారికి మాట్లాడటం, లేకపోతే మరొకళ్ళు మాట్లాడటం, ప్రభుత్వ వ్యతిరేకులు మాట్లాడటం ఇదేమి కొత్త విషయం కాదు. పత్రికల్లో వచ్చినటువంటి విషయాన్ని మనం ప్రపోజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే కోట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి దీనికి సంబంధించి ఒక సిస్టమాటిక్ రిప్లై ఉంటుంది. ఎందుకు ఈ నిధుల దుర్వినియోగం, లేకపోతే నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోవడం జరిగింది అనేది ప్రభుత్వం వైపు నుంచి వంశీ గారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్తారు, మనందరం కూడా చూద్దాం. అయితే ఏదైతే ఒక పక్కన రాష్ట్రంలో ఇన్కమ్ తగ్గింది, రెవెన్యూ జనరేషన్ తగ్గింది, ప్రభుత్వం యొక్క అంచనాలకు ఏవైతే ఉన్నాయో ఈ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయాన్ని క్రియేట్ చేయలేకపోయినటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో, వీటన్నిటికి కూడా ప్రభుత్వం సక్రమంగా సమగ్రమైనటువంటి వివరణ ఇస్తుందని నేను ఆశపడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వివరాలు, లేకపోతే ఈ తగ్గుదల ఏదైతే ఉందో ఇది కాస్త ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి అధికారాన్ని అప్పగించేటప్పుడు ఆయన చేసినటువంటి హోల్ అండ్ సోల్ ప్రామిస్ ఏంటంటే సంపద సృష్టి చేస్తాము, అప్పులు తక్కువ తీసుకొస్తాము, లేకపోతే సాధ్యమైనంత వరకు అప్పులు లేకుండానే ప్రభుత్వాన్ని, లేకపోతే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసినటువంటి ఒక పరిస్థితి మనందరం చూసాం. బేసింగ్ అపాన్ ఆ ప్రామిసెస్ ని బేస్ చేసుకునే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరి వైఫల్యమో తెలియదు. సమగ్రంగా ప్రభుత్వం ఏదైనా విజయం వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఓన్ చేసుకోవడంలో సక్సెస్ అయినంత వ్యవహారంలో భాగంగా దాన్ని డిసగ్రీ చేసుకోవడంలో, అంటే లేకపోతే ఏదైనా అంచనాలు తప్పినప్పుడు కానివ్వండి, లేదంటే ఆదాయం తగ్గినప్పుడు కానివ్వండి, ఏమైనా విమర్శలు వచ్చినప్పుడు మాత్రం విరుచుకుపడడం కాకుండా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి రిప్లై ప్రభుత్వం నుంచి ఉంటదని చెప్పేసి అని ఆశించాలి.
ఆశిస్తున్నాను కూడా. చూద్దాం ఎందుకు తగ్గింది ఏంటనేది వంశీ గారు చెప్తారు కాబట్టి డెఫినెట్ గా we will expect a good reply from TTK resources. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏలో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 ఉన్నాయి. ఇదే విధంగా తెలంగాణలో కూడా ఈ 3 కలిసి పనిచేసేటట్టుగా కనబడుతున్నాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ మనం డిబేట్ కూడా మాట్లాడుతున్నాం కాబట్టి అడుగుతున్నాను, ఓవరాల్గా ఇంత క్లోజ్నెస్ ఉన్న ఒక టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మరిన్ని నిధులను తెచ్చుకుని ఉపయోగించుకోవడంలో సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా సౌత్ స్టేట్స్ ని కాస్త చిన్నచూపు చూసేటువంటి ఒక పరిస్థితి గతంలో కూడా కనపడింది. అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, ఏవైతే వారికి కేంద్రానికి ఉపయోగపడేటువంటి ఫీజిబిలిటీ ఉండేటువంటి కార్యక్రమాలకైతే నిధులు వరదలాగా ప్రవహిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వెల్ఫేర్ కానివ్వండి, రెవెన్యూ జనరేషన్ గా ఉన్నటువంటి కొన్ని విషయాల్లో, అంటే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఉపయోగపడేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం మొండి చేసి చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా వైజాగ్ రైల్వే నుంచి కేకే పోర్ట్ లాక్కోవడం వల్ల సుమారుగా 6,000 కోట్ల రూపాయల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చేటువంటి ఒక వ్యవహారం. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కూడా కొన్ని నిధులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మొండి చేయి చూపిస్తూ కేవలం రింగ్ రోడ్లు, ఏవైతే రవాణా సౌకర్యాలకి సౌత్ నుంచి నార్త్ కి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలకి వీటికి మాత్రం కేంద్రం నిధులు వరదలాగా ప్రవహిస్తున్నటువంటి ఒక విషయం. ఖచ్చితంగా ఇది కొంత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కాస్త రేవంత్ రెడ్డి గారికి అనుభవం తక్కువైనప్పటికీ కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హేమీలందరికీ కూడా ఈ విషయం మీద పూర్తి క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా కాస్త ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉండటం వల్ల కేంద్రాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అయితే వెంకటేష్ గారు, ప్రధానంగా రోజా గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఆడుదాం ఆంధ్రాలో ఆవిడ ఆర్థికంగా చాలా సొమ్మును వెనకేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. ప్రభుత్వంలో కూడా చాలామంది కొంతమంది చేస్తున్నారు, టీడీపీ పార్టీలో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా చేసిన మాటలు ఉన్నాయి. ఎందుకు ఇప్పటి వరకు రోజా మీద తీసుకోలేకపోతున్నారు యాక్షన్ అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఏదైనా సరే ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం చేతులు చాలా విస్తారంగా పెద్దగా ఉంటాయి. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి బిల్స్ కానివ్వండి, టెండర్స్ కానివ్వండి, ఏవైతే ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్ళినాయా లేదా అనేది ప్రభుత్వం ఇప్పటి వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఏదైనా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తే రోజా మీద ఎందుకు కేసు పెట్టలేదు, లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు అని చర్చించుకోవడం అనవసరం. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక క్లారిటీ, ఏ విషయంలో అయినా సరే ఒక క్లారిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏ విషయాన్ని బయటకు తీయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనేది కింది స్థాయి నాయకులు ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పూర్తి స్థాయి అవగాహనతో, అత్యంత అధికమైనటువంటి నాలెడ్జ్తో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తికి ఎవరో సలహాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. రోజా గారి మీద నిజంగా వచ్చినటువంటి ఈ నిందలు కానివ్వండి, అపవాదులు కానివ్వండి, లేకపోతే నిజాలు కానివ్వండి, ఇవి సరైన సమయంలో బయటకు తీస్తారు. ఖచ్చితంగా దాని మీద అరెస్టులు కావాలంటే అరెస్టులు చేస్తారు, కేసులు కావాలంటే కేసులు పెడతారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద ఎప్పుడు కూడా వ్యక్తులుగా కక్షలు ఉండవు, ప్రేమలో ఉండవు. అట్ ద సేమ్ టైం చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఖచ్చితంగా చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం అందరం చూద్దాం. అట్లా ఉన్నారు వంశీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. ఎస్ వంశీ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? ఆడిబుల్ అండి. ఎస్ వంశీ గారు, రోజా గారు కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేయడాన్ని ఎలా చూస్తారు? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ గౌరవ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు ప్రధానంగా? నమస్కారం అండి. మీకు, సెంగళూరు వెంకటేష్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి, నేను వీక్షకులందరికీ కూడా నమస్తే అండి. సార్, ఇప్పుడు రోజా గారి ఇంటర్వ్యూ, అంత లాంగ్ ఇంటర్వ్యూ మాకు చూసేంత టైం ఓపిక లేకపోయినప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇంపార్టెంట్గా తిరుగుతున్నటువంటి బయటలు అయితే చూసా. ఆవిడ ముఖ్యంగా ఏం చెప్తారంటే,